హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవాది దేవుడు మనతో ఉంటే మనం క్షేమముగా ఉండగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం. రండి పిల్లరా, యోబు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. దేవుడు నీతో మాట్లాడిన మేలు. జోబ్ 11:5. ఐ విష్ దట్ గాడ్ వుడ్ స్పీక్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది రెండు విధాలుగా మనం చదువుకోవచ్చు, రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ దేవుని బిడ్డలారా, ఇక్కడ సందర్భం మొదటిది కనుక ఆలోచన చేస్తే, నయమాతీయుడైన జోఫరు అనగా యోబు స్నేహితులలో ఒకడు ఏమని అంటున్నాడంటే, దేవుడు నీతో మాట్లాడితే మేలు, నీకు అర్థమవుతుంది నువ్వు చేసిన పనులన్నీ అన్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దేవుని బిడ్డలారా, మరి స్నేహితులైన వారు వచ్చి ఆదరిస్తారేమో అనుకుంటే, మీరు చేసిన పాపాన్ని బట్టో లేకపోతే నువ్వు చేసిన వాటన్నిటిని బట్టో నీకు ఈ శిక్ష వచ్చిందని చెప్పి యోబును మరి చాలా మాటలతో గుచ్చుతూ ఉన్నట్లుగా ఇక్కడ వచ్చిన భాగాలు మనకి అర్థమవుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో చాలా వేదనకు యోబు గారు గురి అయినట్లుగా మనం లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. చివరికి అంటాడు కదా, నీవు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు నీ కారణాలు ఇవ్వబడొచ్చని పై వచనాల్లో మాట్లాడుతూ చివరిగా దేవుడే నీతో మాట్లాడితే మేలు, నువ్వు అర్థం చేసుకుంటావు నువ్వు చేసింది తప్పిదం అని చెప్పేసి అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అంటే అది ఒక మరి హేళనతోనూ ఎగతాళితోనూ చెప్తున్న మాట అయినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, 38వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ఈ బాధలు నిందలు అన్నీ భరిస్తూ ప్రియులారా, ప్రభు సన్నిధిలో యోబు గారు మొరపెట్టుకుంటూ ఉన్న సమయంలో 38వ అధ్యాయంలోనికి వచ్చినప్పటికీ దేవుడు అద్భుత రీతిలో యోబు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలకు ఎంతో ఆదరణ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. 38వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి దేవుడు మరి యోబుతో స్పష్టంగా మాట్లాడుతూ ఆశీర్వదిస్తూ ఉన్నాడండి. తన యొక్క పరిస్థితులన్నిటి నుంచి తప్పించడానికి దేవుడు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ప్రజల నుంచి వచ్చే ఇబ్బందులు, ఆ యొక్క హింసలు, నిందలు ఇవన్నీ భరించుకోవడం ఎంత కష్టమో వర్ణనాతీతం అండి. అయితే ప్రభు మనకున్నాడన్న విశ్వాసంతో మనం ముందుకు కొనసాగితే, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు నాయన, నీ మాట చేత నాకు మేలు కలగచేయన, నీ మాట చేత నన్ను దర్శించిన ఆయన, నన్ను బ్రతికించిన ఆయన అని చెప్పి మన దేవుని సన్నిధిలో అడిగితే ప్రియులారా, తప్పకుండా ప్రభు మనతో మాట్లాడతాడండి. ఆయన మాటే మనల్ని బ్రతికిస్తుందండి. అదే మన బాధలో మనకి నెమ్మది కలుగు చేస్తుందని చెప్పి కీర్తనాకారుడు 119వ కీర్తన 50వ వచనంలో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ యోబుతో మరి అక్కడ జోఫరు దేవుడే నీతో మాట్లాడతాడు, అప్పుడే నీకు మేలవుతుంది అని చెప్పి వ్యంగ్యంగా అన్నప్పటికీ ఈ 38వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నిజముగా దేవాతి దేవుడు యోబుతో మాట్లాడి యోబును ఆదరించి యోబును అటువంటి పరిస్థితి నుంచి తప్పించి అధ్యయన స్థితి నుంచి ఉన్నత స్థితికి మరి రెండంతల ఆశీర్వాదంతో నింపినట్లుగా మనం యోబు గారి చరిత్ర చెప్తా ఉంది. నా జీవితంలో ప్రియులారా, మీ జీవితాలలో ఎలాంటి నిందలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, మరి అవహేళనలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, వీటన్నిటి నుంచి కూడా విడిపించేవాడు నా ప్రభువే. దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఆశపడు, ఆ బాధలన్నింటినీ ప్రభు పాదాలు చెంతపెట్టు. ప్రభు నువ్వు చూడు, నువ్వు చూస్తున్నావు, నీ సొంత వారే నిన్ను నిందించినప్పుడు, నా అనుకున్న వాళ్ళే ఆత్మీయులే నిన్ను ఎగతాళి చేసినప్పుడు, మరి అవమానపరిచినప్పుడు దేవుడు ఆ నిందలను పూదండలుగా మారుస్తాడు. అవమానాలకు బదులుగా నీకు పూదండను అనుగ్రహింపచేస్తాడు. నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడండి. ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. నిన్ను అవమానించిన వారు సిగ్గుపడేటట్టుగా చేస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తా ఉన్నాను. ప్రభు అన్నాడు, నీ స్నేహితులను నువ్వు క్షమించి వారి కొరకు ప్రార్థించే, నేను నిన్ను రెండంతలుగా ఆశీర్వదిస్తానన్నప్పుడు యోబు అన్నిటినీ మరచిపోయి తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. అద్భుతమైన దీవెనలు పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నిన్ను నిందిస్తున్న వారి కొరకు
నీ యొక్క విరోధుల కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ స్నేహితులే నిన్ను అవమానానికి గురి చేస్తే వారి కొరకు ప్రార్థన చేయి. అద్భుతమైన దీవెనలు పొందుకు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడితే అది నీకు మేలవుతుంది. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డ శత్రువు నిన్ను హేళనకైనా ఈ మాట అన్నప్పటికీ ప్రభు దాన్ని నిజం చేస్తారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. అటు విధమైన భాగ్యం చేత ప్రభు మళ్ళీ నింపి తృప్తిపరిచి ఆశీర్వదించిన గాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపా భాగ్యం మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. జకర్యా గ్రంథం 2:8 మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి నన్ను పంపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూశారు కదా, నిన్ను ముట్టుకున్నవాడు నీ కనుగుడ్డును ముట్టినట్టే, దేవుని కనుగుడ్డును ముట్టినట్లే ప్రియులారా. అంత భద్రత మనకు అనుగ్రహింపు చేస్తాడు. కాబట్టి నూతన సంవత్సరంలో దివ్యమైన ఆశీర్వాదాలు పొందుకుని దీవించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధడానికి వందనాలు. మహిమగల దేవుడుగా నువ్వు దర్శించి దీవించి ఆశీర్వదించి ఆత్మలో వర్ధిలింపు చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. అవును తండ్రి, నాయన నువ్వు మాతో మాట్లాడినా మాకు మేలు. నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి నాయన. మా నిందల్లో, అవమానాల్లో, భారాల్లోనైనా బాధ్యత వహించే దేవుడు తండ్రి. చల్లనైన మెల్లనైన స్వరంతో ప్రభువా మమ్మ ఆదరిస్తావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యోబు జీవితంలో నువ్వు చేసిన మహత్కార్యాన్ని బట్టి వందనాలు. మా బ్రతుకులు అటువంటి గొప్ప మేలులతో నింపి ఆశీర్వదించమని, కృప చూపించమని, బలపరచమని, స్థిరపరచమని ప్రభువా ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి నాయన. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ప్రతి వాని యొక్క అవసరతలు తీర్చండి ప్రభు. ఎవరైతే నిందల్లో, అవమానాల్లో ఉన్నారో విడిపించి కృప చూపించమని నీ కృపగల హస్తాలకు మా బిడ్డలందరినీ సమర్పిస్తూ మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. Have a blessed day. God bless you all.